శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం భరద్వాజ్. నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ ఎంచుకున్న తర్వాత ఆయన పనితీరును మెచ్చుకుంటూ నాని గారు ట్వీట్ల పైన మీ అభిప్రాయం ఏంటి? అంటే తను ఒక యాడ్ ఫిలిం లాంటిది చేసి ఇచ్చాడు వాళ్ళకి. అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు ఫిల్మ్ మేకర్స్ని అడుగుతున్నాయి. అంటే వాళ్ళు ఏదైతే బలంగా ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారో ఆ అంశాలకు సంబంధించి మీరు మీ సహకారం కావాలి ప్రభుత్వానికి అని అడుగుతున్నారు, చేసి పెడుతున్నారు వీళ్ళు. అలా తెలంగాణలో డ్రగ్స్కు సంబంధించి వీడియోలు చేయమని బహిరంగంగా వేదికల మీద నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమకు ఒక విజ్ఞప్తి చేశాడు. చిరంజీవి గారు వీళ్ళందరూ చేసిచ్చారు. ఇప్పటికీ అది నడుస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పవన్ కళ్యాణ్ గారు సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తే కనుక ఆయన ఒక ప్రపోజల్ పెట్టాడు. అంటే తన శాఖ పరిధిలో ప్రజలకి ఈ స్వచ్ఛత గురించినటువంటి అవేర్నెస్ పెంచాలి, స్వచ్ఛ భారత్ తాలూకా అవేర్నెస్ పెంచాలి, ఈ తడి చెత్త పొడి చెత్తకి సంబంధించి, అలాగే ఈ క్లియరెన్స్కు సంబంధించినటువంటి కొంత జ్ఞానాన్ని ఇవ్వాలి మనం అనేది ఒక సామాజిక బాధ్యతగా తీసుకోండి అని ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి నాని ఆ వీడియో ఒకటి చేసి ఇచ్చాడు ఆయనకి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసే పద్ధతిలో, అంటే ఫిలిం పర్సనాలిటీస్ నుంచి ఒక మాట చెప్పిస్తే దాని ప్రభావం డెఫినెట్గా ఉంటుంది జనాల మీద అనేది మనకు మొదటి నుంచి ఉన్నటువంటి నమ్మకం. ఆ నమ్మకాన్ని తను ఎలాగూ ఫిలిం పర్సనాలిటీయే కాబట్టి తనకు తెలుసు స్వయంగా. సో అతను ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించి, ఒక మంత్రిగా ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి, కేవలం మంత్రిగా ఇచ్చిన స్పందన అంటే ఇచ్చిన పిలుపుగా కాకుండా ఒక ఫిల్మ్ పర్సనాలిటీగాను, తను గౌరవించే ఒక వ్యక్తిగాను పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపుకి స్పందించినట్టుగా నాని బిహేవ్ చేస్తున్నాడు. అంటే అదేదో మెకానికల్ యాక్షన్ లాగా ఆయన అడిగాడు, చేశాము, ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు, ఒక కీలక పదవిలో ఉన్నాడు, చేస్తే బెటర్ కదా, ఒక గుడ్ రిలేషన్లో ఉండటం బెటర్ కదా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో అనే ఉద్దేశంతో చేసినట్టుగా కనిపించట్లేదు అక్కడ వాతావరణం. మీరన్నట్టుగా రెగ్యులర్ ట్వీట్స్ చేయటము, దీని నుంచి కొంత అడ్మైర్ అయినట్టుగా కూడా కనిపిస్తోంది. అది సినిమా నటుడిగా మాత్రమే కాదు, పొలిటికల్గా ఆయన చేస్తున్న యాక్టివిటీతో ఈయన కనెక్ట్ అయ్యాడు ఎక్కడో. ఆ కనెక్ట్ అవ్వటం అనేది ఆయనతో ఇంటరాక్షన్లో కనెక్ట్ అయి ఉండొచ్చు. అంటే ఈ యాడ్ ప్రపోజల్ సందర్భంగా కలిసి మాట్లాడి ఉండొచ్చు. మాట్లాడినప్పుడు ఆ మాటలకి అడ్మైర్ అయ్యి అలా కనెక్ట్ అయ్యి కొనసాగుతూ ఉండుండొచ్చు. ఆయన తరచూ చేస్తున్నటువంటి ట్వీట్స్లో ఏదో పద్ధతిలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తున్నాడు. ఈ తీసుకురావడం వెనకాల తనని కూడా ఒక రకంగా జన సైనికుడిగా మలుచుకున్నాడా అనేది అనిపిస్తోంది. ఈయనైతే సినిమాల్లో బిజీగా ఉన్నాడు, ప్రస్తుతం సినిమాలు వదిలేసి ఏదో మూవ్ అవుతాడని కాదు, కానీ ఒక ఎడ్జ్ అయితే ఉంది తనకి. పవన్ కళ్యాణ్ వైపు, జనసేన వైపు ఒక ఎడ్జ్ అయితే తీసుకుని ఉన్నట్టుగా అర్థమవుతోంది ఆయన మాటల్లో. అది క్రిటికల్గా కూడా ఉంటాడేమో భవిష్యత్తులో, తెలియదు. భవిష్యత్తులో అక్కడ జరుగుతున్న కార్యక్రమాల పట్ల తన అభిప్రాయాలు చెప్పడంలో క్రిటికల్గా కూడా ఉండవచ్చు నానికి ఒక కనిపించని ఇమేజ్ అయితే ఉంది ఇండస్ట్రీలో. అది ఒక వెల్లువలాగా కనిపించకపోవచ్చు, కానీ నాని సినిమా వస్తోంది అనగానే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యి థియేటర్ వైపు చూసే బ్యాచ్ అయితే ఉంది తనకు ఒక ఆడియన్ ఇది ఉంది, ఒక బేస్ ఉంది. ఆ బేస్ ఉన్నటువంటి హీరో కాబట్టి తను చెప్పటం, తను ఒక సందేశం ఇవ్వటం, దాని తాలూకా ప్రభావం ఖచ్చితంగా సమాజం మీద ఉంటుంది. అలా ఉంటుంది కాబట్టి అతన్ని అప్రోచ్ అయి ఉండొచ్చు. రెండోది, అతను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రయాణం మొదలుపెట్టి నెమ్మదిగా హీరోగా మారి ఇప్పుడు ఆయన ఇద్దరు అంటే టామ్ అండ్ జెర్రీ ఆఫ్ తెలుగు ఇండస్ట్రీగా చెప్పుకుంటున్నటువంటి చిరంజీవి, మోహన్ బాబులతో సినిమాలు చేస్తున్నాడు. అదొక ప్రత్యేకత నానికి సంబంధించి. అంటే చిరంజీవి గారితో ఒక సినిమా అనౌన్స్ చేశాడు ఆల్రెడీ తన బ్యానర్లో.
దాంతోపాటు ఇప్పుడు తను చేస్తున్న ప్యారడైజ్, అందులో మోహన్ బాబు యాక్ట్ చేస్తున్నాడు. అలా వీళ్ళిద్దరితో సినిమాలు చేయటము, ఈ పవన్ కళ్యాణ్తో ఈ రిలేషను, అలా సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ ఆయన ప్రొడ్యూసర్గాను, అలాగే ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక పౌరుడిగా కూడా ఒక ప్రత్యేక గుర్తింపు పొందే క్రమంలో ఉన్నాడు తను. ఇది ఎటువంటి ఆచరణకు దారితీస్తుంది అనేది తర్వాత. గతంలో కూడా చాలామంది హీరోలు ఇలా రియాక్ట్ అయ్యి ప్రభుత్వాలు ఇచ్చిన పిలుపులకు స్పందించి, లేదు కష్టాలు చూసి వాళ్ళే స్పందించి రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు గతంలో. రామారావు గారు చాలా సందర్భాల్లో రక్షణ నిధి కోసం రోడ్డు మీదకి వచ్చి వరలక్ష్మి గారితో కలిసి నాటకాలు వేసి ఆ డబ్బులు ఇచ్చి ఈ కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయన తుఫానులు వచ్చినప్పుడు రాయలసీమ కరువు సందర్భంగా రోడ్డు మీదకి వచ్చి జనాల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇలా స్వచ్ఛందంగా కళాకారులకి ఖచ్చితంగా సామాజిక బాధ్యత ఉండి తీరుతుంది. ఆ సామాజిక బాధ్యతని వాళ్ళు గనక వచ్చి మాట్లాడితే కనెక్ట్ అయ్యే వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంటుంది, ప్రభావం వేయగలుగుతారు. ఆ ప్రభావాన్ని కేవలం పవన్ కళ్యాణ్ అక్కడ వరకు ఏదో యాడ్ ఫిలిం వరకు పరిమితం చేయకుండా ఇతను ఎలాగో ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాడు. ఇంకొన్ని అంశాల మీద నాని సహకారం, అంటే తన శాఖ వరకు అనేది కాకుండా జనరల్గా ప్రజోపయోగ కార్యక్రమాలలో కూడా ఇతని వాయిస్ని వాడుకుంటే బాగానే ఉంటుంది. ఆ రకమైన చొరవ అటునుంచి మొదలైతే అడుగు వేయటానికి నేను సిద్ధంగానే ఉన్నాను అన్నట్టుగా ఈయన ఉన్నాడు. ఆ పరిధిలోనే ఒక కళాకారుడిగా ఆయనకున్నటువంటి సామాజిక స్పృహలో నుంచి ఏ మేరకు ఏ కార్యక్రమంలో ఎలా కలుపుకుని వెళ్ళాలి అనేది తను డిజైన్ చేసుకుని నడపగలిగితే నాని వలన కొంత ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంది. అలాగే నాని కూడా ఈ అడ్వాంటేజ్ని తీసుకొని తాను స్వయంగా గతంలో ఎన్టీఆర్ ఎలాగైతే ప్రభుత్వాల నుంచి పిలుపులున్నా లేకపోయినా ప్రజల పరిస్థితిని తాను గమనించి వాటిలో తను ఇన్వాల్వ్ అయిన పద్ధతి ఒక్కసారి చరిత్రలోకి వెళ్తే అర్థమవుతుంది. అలా తను కూడా చొరవ చేసి చెప్తే వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు. కొన్ని అంశాలు తీసుకుని ప్రభుత్వాలను కన్విన్స్ చేసి అలాంటి పథకాలు పెట్టించటము, దాని వెనకాల సహకారం ఉంటుంది ఇండస్ట్రీ వైపు నుంచి అనే ఒక ప్రామిస్ చేయగలిగితే డెఫినెట్గా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు టేకప్ చేస్తారు గవర్నమెంట్ స్థాయిలోనే. అలాంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ని లీడ్ తీసుకోమని అడిగే పరిస్థితి ఉంది ఈయనకి. కాబట్టి ఈ పరిచయాన్ని, ఇరువైపులా నడుస్తున్నటువంటి చర్చల్ని ఇంకొంచెం ఫలప్రదంగా జనాలకి మరింత ఉపయోగకరంగా మలిస్తే డెఫినెట్గా నాని గుర్తుండిపోతాడు జనాలకి. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా గుర్తుంటాడు. తర్వాత దీన్ని ఎలా మలుస్తారు ఏమిటి అనేది వేరే ప్రోగ్రాం. ఆయన ఏదో రాజకీయాల్లోకి రావాలనే అంబిషన్ ఉందని మనం అనుకోనక్కర్లేదు. కానీ ఒక మనిషిగా తాను ఏం చెయ్యాలి, తనకున్నటువంటి అంటే తాను ఉన్నటువంటి సమాజానికి ఏదో ఒకటి చేయాల్సినటువంటి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను ఫీల్ అవుతున్నాడు అతను. ఆ ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఇంకో 4 అడుగులు వేయించడానికి పవన్ కళ్యాణే చొరవ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సో అంటే రాజకీయ ప్రవేశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. రాజకీయ ప్రవేశం కాదండి. ఇప్పుడు ఆయన అడిగాడు, ఈయన చేశాడు, అంతవరకే చూడాలి. అంతవరకు అయితే అక్కడితో కట్ అవ్వకుండా ఆయన మాట్లాడుతున్నాడు, అడపదడప మాట్లాడుతున్నాడు. కాబట్టి దాన్ని కొంచెం లీడ్ తీసుకుని ముందుకు నడిపించవచ్చు 4 అడుగులు. అంటే తన శాఖ వరకు పరిమితం కాకుండా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన ఇతర అంశాల గురించి కూడా ఆయన ఈయన్ని గైడ్ చేయవచ్చు. వీరు కూడా జనం నుంచి కొన్ని అభిప్రాయాలు వారికి చెప్పచ్చు. ఈ అంశాల మీద మనం జనాల్ని ఎడ్యుకేట్ చేయగలిగితే బాగుంటుంది. తెలంగాణలో డ్రగ్స్ అంటున్నారు. డ్రగ్స్ అనే కాదు, బిహేవియర్కి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. సమాజంలో హత్యలు పెరుగుతున్నాయి, అంటే కుటుంబపరమైనటువంటి హింస పెరుగుతోంది. అంటే ఫ్యామిలీ రిలేషన్స్లోనే హత్యలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అలాగే విద్యార్థి రంగంలో కూడా ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఇలాంటి అనేక అంశాలు ఉన్నాయి, సమస్యలు. ఈ సమస్యల్ని తన పరిధిలో తాను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి సంబంధాల్లో ఉన్నాడు అతను నాని. కాబట్టి మేము హెల్ప్ చేస్తాం, మేము కూడా నిలబడతాం, మీ వైపు నుంచి మీరు గనక మమ్మల్ని రిసీవ్ చేసుకుంటే మేము ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం లాంటి ఒక ఇనిషియేటివ్
స్టెప్ తీసుకుని మరింత ప్రయోజనాత్మకంగా నడవడానికి అవకాశం అయితే ఉంది. మరి ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఇది మాటల వరకే పరిమితం అయిపోతారా, ఏదో కులాసా పలకరింపుల వరకే పరిమితం అవుతారా, లేదు ఒక అడుగు ముందుకేస్తారా అనేది చూడాలి.